హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. అన్ని కాయగూరలు వేసి మంచి ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. టేస్ట్ చాలా బాగుంటుంది. మీ ఇంట్లో స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఈ ఫ్రై ట్రై చేయండి. వెజ్ లవర్స్ చాలా బాగా లైక్ చేస్తారు. చేసుకోవడం కూడా చాలా ఈజీ. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు అన్ని కాయగూరల్లో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ఇక్కడ నేను ముగ్గురికి సరిపడా ఫ్రైని ప్రిపేర్ చేస్తున్నాను. ఏమేమి కట్ చేసుకున్నానో చూపిస్తాను. 4 బెండకాయలు, 4 దొండకాయలు, 4 బీన్స్, చిన్న కాలీఫ్లవర్, ఒక క్యారెట్, 2 బంగాళదుంపలు మీడియంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 5 దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ తాలింపు దినుసులు యాడ్ చేసుకోండి. తాలింపు దినుసులు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1/4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అస్సలు ఎక్కువ యాడ్ చేయకూడదు. ఎక్కువ యాడ్ చేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది డామినేట్ చేస్తుంది అనమాట. అందుకనే 1/4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నీ యాడ్ చేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టి బాగా మిక్స్ చేసుకోండి. మీరు ఈ టైంలో కావాలంటే మీ దగ్గర ఉంటే పచ్చి బఠానీ కానీ చిన్న మిల్లి మేకర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర 2 అందుబాటులో లేవు కాబట్టి నేను 2 యాడ్ చేసుకోలేదు. హై ఫ్లేమ్లో పెట్టి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు, మీ టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్లో 10 నిమిషాలు కుక్ చేసుకుంటే చక్కగా అన్ని కూరగాయలు మగ్గిపోతాయి. బంగాళదుంప కూడా మీడియం సైజ్ కట్ చేసుకున్నాం కాబట్టి 10 నిమిషాలు చాలు. 10 నిమిషాల్లో చక్కగా కుక్ అయిపోతుంది. ఒకవేళ 10 నిమిషాలు కాకపోతే ఇంకొక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. మూత పెట్టినప్పుడు మాత్రం మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చక్కగా ఫ్రై అయిపోతాయి. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని మీ స్పైసీకి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోండి. నేనైతే 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుని హై ఫ్లేమ్లో బాగా టాస్ చేసుకోండి. హై ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇంకా వేడిగా రసంలోకి కానీ పప్పులోకి కానీ పప్పుచారులోకి కానీ ట్రై చేయండి. ఈ ఫ్రై చాలా బాగా నచ్చుతుంది మీ ఇంట్లో వాళ్ళకి. ఎప్పుడు ఒకే రకమైన కూరగాయతో ఫ్రై కాకుండా ఈసారి అన్ని కాయగూరలు వేసి ఈ ఫ్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళు చాలా బాగా లైక్ చేస్తారు. రసం పప్పుచారు ఏమీ లేకపోయినా ఖాళీ ఈ ఫ్రైతో తినేయచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.